వెల్కమ్ టు ఎస్ఎస్వి టీవీ5 న్యూస్ ఛానల్. మీడియా కథనానికి వెంటనే స్పందించిన భానుక నర్మదా మల్లికార్జున్ రసల్పూర్లో చెత్త తొలగింపునకు ఆదేశాలు. ఎలక్ట్రానిక్ మీడియాలో నిన్న ప్రచురితమైన కథనంపై కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జున్ వెంటనే స్పందించారు. రసల్పూర్ వార్డ్ 2 పరిధిలోని అన్నానగర్ ప్రాంతంలో పేరుకుపోయిన చెత్త సమస్యపై అధికారులతో చర్చించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆదేశాలు అందుకున్న సంబంధిత అధికారులు వెంటనే చర్యలు చేపట్టి రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను తొలగించే పనులను ప్రారంభించారు. భానుక నర్మదా మల్లికార్జున్ స్వయంగా అక్కడి ఉండి చెత్తను పూర్తిగా తొలగించే వరకు అధికారులతో సమన్వయం చేస్తూ పనులను పర్యవేక్షించారు. దీంతో పరిసరాలు పరిశుభ్రంగా మారాయి. ఈ సందర్భంగా భానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఇటువంటి సమస్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వార్డు అధ్యక్షుడు మద్దల శ్రావణ్ మరియు కంటోన్మెంట్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి నిన్న మీడియా వాళ్ళు రావడం, అన్న వాళ్ళు కూడా వచ్చి మేము పిలవంగానే వచ్చి ఇక్కడున్న చెత్త గురించి ఇక్కడున్న మహిళల అందరం కూడా మరి మేము లోకల్ ఉన్నప్పటికీ అధికారికంగా మీరు స్పందించి రావడం మాకు ఎంతోగానో సంతోషకరంగా ఉంది. మరి ఈ ఒక చెత్త విషయంలో మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా చాలా సఫర్ అవుతున్నాం. కానీ దీనికి సంపూర్ణమైన పరిష్కారం చేయాల్సిందిగా మేము బస్తీవాసులుగా మీకు ఒక విజ్ఞప్తిగా తెలియజేస్తున్నాము. దీనికి సంబంధించి మేము కూడా ఈ బస్తీకి చైతన్యం చేయడానికి ఏ రకంగా మేము సహాయపడాలో తప్పకుండా మీకు ముందుండి మేము సహాయపడతాం. మీరు ముందుంటే మేము వెనుకుంటాం మేడం తప్పకుండా. మరి ఈ చెత్త విషయంలో చూసుకున్నట్లయితే ఈగలు, దోమలు, చిన్నపిల్లలు మరి ఎంతో మంది డెంగ్యూకు, మలేరియాకు, టైఫాయిడ్కు లోనవుతున్నారు. మరి ఈ చెత్త విషయంలో అంటే మేము అంటున్నాము ఇక్కడ ఒక 2 సీసీ కెమెరాలు ఆన్ చేసి ఒక 24 అవర్స్ మైక్ పెట్టి మీరు వేస్తున్న చెత్తకి సీసీ కెమెరాలో మేము చూస్తున్నాము, చట్టపరంగా మేము ఇలా జామ్నీ వేస్తామని మీరు ఒక స్పందన చేస్తే, లేదా రేపు పొద్దున ఎన్నో మనము రాజకీయంగా ఓట్లకు ఇంటింటికి పోయి చెప్తున్నాము. రేపు ఉదయం 7 గంటలకు మరి ర్యాలీగా తీసి ఒక బ్యానర్ పెట్టి ఎవరైనా ఇట్లా చెత్త వేస్తే మరి ఇంత మేము చాలా వేస్తామని చెప్పడము ఒక చైతన్యం చేస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాను మేడం. మరి మీరు వచ్చినందుకు మా ఒక మనవి ఆలోచించి 2 బండ్ల తేవడం వీళ్ళు ఇప్పుడు పాపం అన్న వాళ్ళు చెట్టుంటే కూడా చాలా బాధ అనిపిస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. ప్రజలలో కూడా అవగాహన రావాలి తప్పకుండా మేడం. మీరు మాట్లాడింది మా దృష్టికి వచ్చింది. ఇక్కడ చెత్త ప్రాబ్లం ఉందనే విషయం దానికి కానీ ఈరోజు పొద్దున్నే వాళ్ళు ఇక్కడ మనుషులు పంపించి 2 వెహికల్స్ కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు పూర్తిగా ఈ చెత్త ఎత్తేస్తాం. కాకపోతే నేను ఒక సూచన ఏమిస్తున్నాను అంటే ప్రజలకి ఒక 100 రూపాయలు ఇస్తే నెల రోజులు మన ఇంటి చెత్త తీసుకెళ్ళిపోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దానికి మనం అందరం సహకరించాలి. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో చెత్త తెచ్చి ఆడ 7 రోడ్డు చేసి మాకేమవుతుంది అంటే బస్తీ అంతా ప్రాబ్లం అవుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అదందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని 100 రూపాయల కోసం చూసుకోకుండా మనం ఎప్పటికప్పుడు మన హెల్త్, మన చుట్టుపక్కల అంత పరిశుభ్రంగా ఉండే విధంగా మన అందరి ప్రయత్నం ఉండాలి. అయితేనే ఇది సక్సెస్. కూడుకుపోయిందని ఇక్కడున్న ప్రజలు నిన్న మీడియా ద్వారా మాకు తెలియడం జరిగింది. కాబట్టి మేము ఈరోజు ఇమీడియట్లీ మా డిపార్ట్మెంట్కు, హెల్త్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా స్పందిస్తూ ఇక్కడ మనుషులను పంపించడం జరిగింది. హెల్త్ వాళ్ళంతా వచ్చిండ్రు. వాళ్ళతో పక్కన నేను కూడా వచ్చింది. 2 వెహికల్స్ కూడా తెచ్చినాము. మొత్తం ఫుల్ ఫ్లెజ్గా ఈ చెత్త వేసే విధంగా మేము చూస్తాము.